ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన సంగతి తెలిసింది. దాదాపు 4 గంటలుగా ఆయనని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాసేపటి క్రితం ఆయనకి లంచ్ బ్రేక్ ఇచ్చారు. విచారణలో భాగంగా కేటీఆర్పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఐఏఎస్ అధికారి అరవింద్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 6:30 వరకు విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఆదేశాల ప్రకారమే డబ్బులు బదిలీ అయ్యాయా అని కేటీఆర్ ఈడీ అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. మన కరెన్సీని పౌండ్స్లోకి మార్చడంపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. లంచ్ బ్రేక్ తర్వాత జరిగే విచారణ కీలకంగా మారుతుందని సమాచారం. విచారణ తర్వాత కేటీఆర్ని అరెస్టు చేస్తారా లేదా ఇంటికి పంపించేస్తారా అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కేటీఆర్ అంశంలో? మరి కాసేపట్లోనే కేటీఆర్ బయటికి రాబోతున్నారా? ఇక్కడ ఉన్నటువంటి వెదర్ మనం చూస్తే మాత్రము ఖచ్చితంగా కూడా ఈరోజు మార్నింగ్ 10:30 కేటీఆర్ని అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించారు. విచారణ ప్రారంభమైన తర్వాత పూర్తిగా కూడా లంచ్ బిఫోర్ ఒక విచారణ, ఆఫ్టర్ లంచ్ విచారణ కీలకంగానే మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఆయన కేటీఆర్ ముందు ఉంచి విచారణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే జరిగినటువంటి లావాదేవీలు ఉన్నాయో ఆ లావాదేవీలలో సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్స్లో పూర్తిగా కూడా వాటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా కేటీఆర్ ముందు ఉంచి విచారించారు. ఒకటి ఏదైతే అరవింద్ కుమార్ కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో వాళ్ళిద్దరి వ్యవహారంలో అప్పట్లో 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధుల మంజూరు, విదేశీ కంపెనీకి వెళ్ళినటువంటి విధానం, వాటన్నిటి మీద కూడా ఈ ఎంక్వైరీ నడుస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ఈసారి మాత్రం అంటే బిఫోర్ లంచ్ కేవలం ఆ ప్రశ్నలకు అంటే ఈడీ అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకు సమాధానంగా కేటీఆర్ చెప్పడము. ఆఫ్టర్ లంచ్ తర్వాత చూసుకుంటే మాత్రం లంచ్ తర్వాత కొంత కీలకమైనటువంటి విచారణ జరిగింది. స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి బ్యాంకు స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకు స్టేట్మెంట్లకు సంబంధించి వాటిలో ఉన్నటువంటి పూర్తి స్థాయి వివరాలన్నింటినీ కూడా అంటే ఈ లెక్క ప్రకారము ఈడీ అధికారులు కేటీఆర్ను విచారణకు పిలవడానికంటే ముందే కొంత కీలకమైనటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లను సేకరించినట్టుగా తెలుస్తుంది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్లలో పూర్తిగా కూడా ఎవరెవరికి అంటే ఆ అమౌంట్కి సంబంధించినటువంటి లావాదేవీల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మనం చూస్తుంటే మాత్రం ప్రధానంగా ముగ్గురివి అంటే కేటీఆర్కి సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి అకౌంట్లు కొన్ని ఏవైతే ఉంటాయో కూడా ఈడీ అధికారులు సేకరించారు. మనీ లాండరింగ్ జరిగిందా లేదా, ఏదైతే ప్రధానంగా కూడా ఉన్నటువంటి పూర్తిగా 55 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 50 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారం మీదనే వివరాలన్నీ కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం చూస్తే మాత్రము కేటీఆర్ చెప్పినటువంటి సమాధానాలకు అదేవిధంగా ఈడీ అడిగినటువంటి ప్రశ్నలు వాటన్నిటికీ పైన కూడా పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ కూడా అంటే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి జరిగినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ఆరా తీశారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి ఈడీ విచారణ ఏదైతే ఉందో ఈ ఈడీ విచారణలో ఫెమా యాక్ట్ కింద నిబంధనలు ఉల్లంఘించపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో కేటీఆర్ ముందు ఉంచి ఈ విచారణ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే స్టేట్మెంట్స్ ఉంటాయి బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, అరవింద్ కుమార్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరూ కూడా గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా కేటీఆర్ ముందు ఉంచి విచారణగా తెలుస్తుంది. ఆర్థిక లావాదేవీలో ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ నిబంధనలు ఏమాత్రం కూడా పాటించకుండా విదేశీ కంపెనీకి అకౌంట్లకు నగదు బదిలీపై ప్రధానంగా ప్రశ్నించారు. సీజన్ 9 కోసం చెల్లించినటువంటి నిధుల వివరాలు ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. సీజన్ 9 కోసం ఏస్ నెక్స్ట్ సంస్థ ఎంత చెల్లించింది, అదేవిధంగా ప్రభుత్వం ఎంత చెల్లించింది అనేటటువంటి వివరాలపైన ప్రధానంగా కూడా ఆరా తీశారు. ఎందుకంటే
బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్లు ఏవైతే ఆ స్టేట్మెంట్లు అన్నింటిని కూడా కేటీఆర్ ముందు ఉంచి ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా సమాచారం. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ అంటే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఏదైతుందో నమోదు చేసినటువంటి కేసులో ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు దుర్వినియోగం అవ్వడం అనేది ఒకవైపు ఏసీబీ విచారణ జరుపుతుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మాత్రము ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే మనీ లాండరింగ్ జరిగింది అంటే డబ్బులు మంజూరైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా పూర్తిగా కూడా తమ స్వలాభం కోసము ఉపయోగించుకోవడము అంటే బీఆర్ఎస్ పార్టీకి నిధులు వచ్చాయి, బీఆర్ఎస్ పార్టీకి బాండ్ల రూపంలో 41 కోట్ల రూపాయలు రావడం వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి, ఉన్నటువంటి పూర్తి స్థాయి రీజన్స్ ఏంటి అనే దాని మీదనే ప్రస్తుతం విచారణ జరుపుతుంది. రైట్, ఇక్కడ మనం ఈడీ కార్యాలయం బషీర్బాగ్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఏదైతుందో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తం అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక్కొక్కటి అలర్ట్ చేశారు. కేటీఆర్కి సంబంధించినటువంటి ఎందుకంటే 10 గంటల 30 నిమిషాలకు ఆయన ఇక్కడికి వచ్చారు. ఒక 11 గంటలకు ఒకవేళ విచారణ స్టార్ట్ అయినప్పటికీ కానీ స్టిల్ ఇంకా కూడా విచారణకు సంబంధించి ఇంకా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే కేటీఆర్ అయితే బయటికి రాబోతున్నారు. అయితే ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణలో బిఎల్ఎన్ రెడ్డిని విచారించినటువంటి క్రమంలో బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరినీ కూడా విచారించినటువంటి క్రమంలోనే ఆ విచారణలో పూర్తిగా కూడా వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అంటే తాము కేటీఆర్కి చెబితేనే ఇదంతా కూడా చేశాము, కేటీఆర్ ఆదేశాలతోనే ఇదంతా కూడా చేశాము అనేటటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ స్టేట్మెంట్లతో పాటు అప్పట్లో 55 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా కేటీఆర్ ముందు ఉంచి డీటెయిల్గా విచారణ జరపబోతున్నాం. సో ఆ డీటెయిల్ విచారణ అనంతరం ఇప్పుడు కేటీఆర్ చెప్పినటువంటి సమాధానాలు అంటే బిఫోర్ లంచ్ చెప్పినటువంటి సమాధానాలు ఏవైతే ఉన్నాయో ఆ సమాధానాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా కేటీఆర్ ముందైతే ఉంచి విచారణగా తెలుస్తుంది. మరి కాసేపట్లో అంటే ఆల్మోస్ట్ ఇంకా 5:30 అవుతుంది కాబట్టి 5:30 ఈ లోపలే ఆయన వస్తారనుకున్న 5:30 అనుకున్నాము. ఆల్మోస్ట్ ఇంకా 5 అనుకున్నారు. ఇంకొక మరి కాసేపట్లోనే కేటీఆర్ అయితే బయటికి రాబోతున్నారు. ఆయనకు సంబంధించినటువంటి అంటే పూర్తిగా కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏం జరిగింది, పూర్తిగా 55 కోట్ల రూపాయల వ్యవహారంలో మీ ప్రమేయం ఏంటి, మీరు చెప్తేనే ఈ 55 కోట్ల రూపాయలను బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ మంజూరు చేశారు కాబట్టి మీరు ఎందుకని దీనికోసం మీకున్నటువంటి ఇంట్రెస్ట్ అంటే కేటీఆర్ కు మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటి, అదేవిధంగా ఇంట్రెస్ట్ తో పాటు మీరు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి బాండ్స్ ఏవైతే వాటి మీదనే ఎక్కువగా ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా రైట్ మధు మీరు అలాగే హోల్డ్ లో నుండి అగ్రిమెంట్ చేయించుకోవాల్సి వచ్చింది. మధు మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. దీనికి సంబంధించిన కూడా మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్ ఏంటి మరి 4 గంటలుగా కేటీఆర్ విచారణ జరుగుతోంది, ఈడీ విచారణ చేస్తోంది, ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రామ్ నరేష్? రాజు ఉదయం 10:30కు ప్రారంభమైన ఈడీ విచారణ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పోలీసులంతా అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయం వద్ద అయితే పోలీసుల అడావుడైతే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఈ విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చే అవకాశం ఉండడంతో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. పోలీసులంతా అలర్ట్ అయ్యారు. మరికొద్ది క్షణాల్లో కేటీఆర్ అయితే బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానంగా ఈ కేసుకు సంబంధించేసి ఏదైతే A2గా ఉన్న అరవింద్ కుమార్ గానీ అదేవిధంగా A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లు ఏదైతే ఆ స్టేట్మెంట్ల ఆధారంగా ఈ రోజు విచారణ కొనసాగిందని చెప్పుకోవచ్చు. కేటీఆర్కి సంబంధించేసి ప్రధానంగా ఏంటంటే ఈ నిధులు హెచ్ఎండిఏ నుంచి నిధుల బదలాయింపు ఏదైతే ఉందో ఆ బదలాయింపుకు సంబంధించేసి ఈరోజు విచారణ అయితే సాగిందనుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే 46 కోట్ల రూపాయలు నిధుల బదలాయింపు జరిగింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధుల బదలాయింపు చేశారు. దీనికి సంబంధించేసి అంటే కేబినెట్ అప్రూవల్ లేకుండా ఈ నిధుల బదలాయింపు జరిగింది. అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ హెచ్ఎండిఏ నిధులు 10 కోట్ల మేర నిధులు బదలాయింపు చేయాల్సి ఉంటుంది. కానీ 46 కోట్ల రూపాయల నిధుల బదలాయింపు చేశారు. అది ఎలా చేశారు ఏంటి అనే దానికి సంబంధించి ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించేసి హెచ్ఎండిఏ నుంచి కేవలం 10 కోట్లు మాత్రమే నిధులు బదలాయింపు చేయాలి. అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇండియన్ కరెన్సీలో చేసి ఉండాలి. కానీ అలా చేయకుండా ఫారిన్ కరెన్సీలో ఈ నిధుల బదలాయింపు అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈడీ అయితే దీనిపైన అంటే మనీ లాండరింగ్ అదేవిధంగా ఫెమా కేసులకు సంబంధించేసి విచారణ చేపట్టిందని చెప్పేసి తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఈ కేసు వ్యవహారంలో
మొదటి నుంచి కేటీఆర్ మాత్రం ఎక్కడ నిధుల బదలాయింపులో ఎక్కడ అక్రమాలు జరగలేదు. ఏదైతే హెచ్ఎండిఏ నుంచి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా నిధుల బదలాయింపు జరిగింది, అది మాత్రం తన ఆదేశాలు ఇవ్వడంతోనే నిధుల బదలాయింపు జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నిధుల బదలాయింపు వ్యవహారంలో అంటే అది ఫారెన్ నిధులు అంటే ఫారెన్ కంట్రీకి అంటే ఎఫ్ఈఓ సంస్థకు బదలాయింపు జరిగినప్పుడు ఇండియన్ కరెన్సీలో కాకుండా అది ఫారిన్ కరెన్సీలో పంపించారు. అది దానికి సంబంధించి అధికారులే చూసుకోవాలని చెప్పేసి ఆయన చెప్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించేసి ఎవరైతే అరవింద్ కుమార్ ఉన్నారో అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఈ రోజు కేటీఆర్కి సంబంధించి కీలక ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. దానికి చాలా వరకు కేటీఆర్ సమాధానం చెప్పినట్టుగానే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అంటే వాస్తవంగా ఏం జరిగిందనేది మనకు పూర్తి సమాచారం లేదు, కొంత సమాచారం అందుతున్న దాని ప్రకారం మనం చెప్పగలుగుతున్నాము. దీనికి సంబంధించి అంటే ఈ రోజు విచారణ చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే A2 A3కి సంబంధించిన విచారణ అంతా పూర్తి అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు A1 గా ఉన్న కేటీఆర్ చెప్పే సమాధానాలకు సంబంధించి అంటే వాళ్ళు ఈడీ అధికారులు సంతృప్తి చెందుతుంటే మరోసారి అవసరం లేకుండా ఉండొచ్చు, లేకుంటే మాత్రం మరోసారి పిలిచే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏసీబీకి సంబంధించి మరోవైపు నోటీసులు ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒకసారి A1 గా ఉన్న కేటీఆర్ తో పాటు A2 గా ఉన్న అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన విచారణ ఏసీబీ అధికారులు పూర్తి చేశారు. మరోసారి అంటే పండగ తర్వాత పిలుస్తామని చెప్పిన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఏదైతే ఏస్ జన్ సంస్థ ఉందో దానికి సంబంధించేసి విచారణకు రావాలని అంటే ఈ నెల 18న విచారణకు రావాలని చెప్పేసి వాళ్ళని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి అంటే వీళ్ళను కూడా మరోసారి పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఈ కేసుకు సంబంధించి 55 కోట్లు ఏదైతే ఉన్నాయో ఆ 55 కోట్ల సంబంధించి నిధులు ఇటు కేబినెట్ అప్రూవల్ కానీ అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం లేకుండా బదలాయింపు చేశారు. దానికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. చాలా వరకు అంటే కీలకంగా అంటే ఉదయం 10:30కు ప్రారంభమైన ఈ సమావేశం అయితే చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. విచారణ అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే నిధుల బదలాయింపులో కేటీఆర్ ఆదేశాల మేరకే నిధులు బదలాయించామని చెప్పేసి ఇప్పటికే అటు అరవింద్ కుమార్ కానీ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించి అంటే కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధుల బదలాయింపు ఎలా చేశారు, దీనికి సంబంధించి అంటే ఏదైతే ఫస్ట్ ఏస్ జెన్కో సంస్థ ఉంది, ఆ తర్వాత హెచ్ఎండిఏని రెండో రేసుకు సంబంధించి హెచ్ఎండిఏని ఏది థర్డ్ పార్టీగా తీసుకొని రావడానికి అంటే నిధులు బదలాయింపు చేయడానికి ప్రధాన కారణం ఏంటని చెప్పేసి అడిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు విచారణ అనేది చాలా కీలకంగా మారనుంది. ఈ విచారణలో కేటీఆర్ చెప్పే సమాధానాలు సంతృప్తి చెందుంటే మాత్రం మరోసారి విచారణకు అవసరం ఉండే అవకాశం లేదు. మరోవైపు ఈ రోజు విచారణకి సంబంధించి పూర్తి స్థాయి సమాధానాలు చెప్పకుంటే మరోసారి విచారణకు పిలిచే అవకాశం అయితే ఉంది. రాజు రామ్ నరేష్ మీరు అలాగే హోల్డ్ లో నుండి మధు ఏంటి ఒక హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేయడం, తర్వాత కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఆ సుప్రీంకోర్టులో ఈ యొక్క డిస్మిస్డ్ యాజ్ విత్ డ్రాన్ అంటే క్వాష్ పిటిషన్ కొట్టివేయలేదు, మేమే విత్ డ్రా చేసుకున్నామని మరి కేటీఆర్ లాయర్ చెప్పిన నేపథ్యంలో ఏంటి కేటీఆర్ ముందు దారులన్నీ మూసుకుపోతున్నాయన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈడీ విచారణలో భాగంగా నెక్స్ట్ ఏం జరగబోతోంది అంటారు మధు? ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ పూర్తిగా కూడా కోర్టు కొట్టివేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో క్రాష్ చేయలేదు. తన మీద నమోదైనటువంటి పూర్తి కేసు ఏదైతే ఉందో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాలు చేస్తూ కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు. సో సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇప్పుడు రైట్ మనం చూసుకుంటే మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో డెఫినెట్ గా కూడా పూర్తిగా కూడా ఈ మొత్తం వ్యవహారంలో నెక్స్ట్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎలాగైనా సరే న్యాయస్థానానికి సంబంధించి పోరాడుతాము అనేటటువంటి విషయాన్ని కేటీఆర్ చెప్తూనే వచ్చారు. సో అందులో భాగంగానే న్యాయపరంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అధిగమించేసి డెఫినెట్ గా కూడా రానున్న రోజుల్లో కోర్టు ద్వారానే ఈ కేసులో ఏమీ లేదు, ఈ కేసుకు సంబంధించి తన మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ మీద డెఫినెట్ గా పోరాడతాను అని అయితే కేటీఆర్ చెప్తున్నారు. సో అందులో భాగంగానే రైట్ నో మనం తీసుకుంటే మాత్రం ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ఏదైతే చెప్తున్నారో కేటీఆర్ చెప్తున్నటువంటి ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయనకు హైకోర్టులోనూ ఒకసారి ఇప్పటికే హైకోర్టులోనూ ఆయనకు మొత్తం పిటిషన్ కొట్టేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఆయనకు చుక్కు ఎదురైంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయనకు సంబంధించి మొత్తం కేసుకు సంబంధించి విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఈడీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఏసీబీ అధికారులు కావచ్చు, ఈ రోజుతో విచారణ అయితే కాదు, మళ్ళీ మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం 100% కనిపిస్తూనే ఉంది. ఏసీబీ గతంలో విచారించినటువంటి తీరులోనే వాళ్ళు మరొకసారి మీకు అవసరం అనుకుంటే పిలిపిస్తాము అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇంకా వాట్ నెక్స్ట్ ఏసీబీ ఏం చేయబోతుంది, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏం చేయబోతున్నారు. ఒకవేళ మొన్ననే ఏసీబీ అధికారులు ఒక మాట అయితే చెప్పారు, ఖచ్చితంగా కూడా ఈ మొత్తం కేసుకు సంబంధించి మొత్తం వ్యవహారంలో కూడా వాళ్ళు అడిగే ప్రశ్న కూడా
చెప్పిందే చెప్పండి తప్ప వాళ్ళు చెప్పింది అయితే ఏమీ లేదు. చెప్పింది చెప్పండి తప్ప వాళ్ళు చెప్పింది అయితే ఏమీ లేదు అనేటటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ చెప్పుకొచ్చారు. అలా చెప్పిన తర్వాత ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ తీసుకుంటే మాత్రం ఇప్పుడు ఈడీ అధికారులు ఏసీబీ ఈడీ ఈ రెండు శాఖలకు సంబంధించి ఈడీ అధికారులు వచ్చేసి మనీ లాండరింగ్ ఏదైతే జరిగినటువంటి మనీ లాండరింగ్ వ్యవహారంలో వెళ్ళినటువంటి 55 కోట్ల రూపాయలు, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి బాండ్ల రూపంలో పార్టీకి వచ్చినటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఎక్కువగా దృష్టి పెట్టారు. అంటే వెళ్ళినటువంటి నిధులు, వచ్చినటువంటి నిధులు రెండు కూడా చాలా కీలకం. సో అందులో భాగంగానే ప్రస్తుతము ఈడీ అధికారులు వాటి మీదనే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బీలన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళిద్దరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు స్టేట్మెంట్ల ఆధారంగానే ప్రస్తుతం ఆయన కేటీఆర్ ముందు ఉంచి విచారిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా కూడా ఆ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్లలో కొంత కీలకమైనటువంటి సమాచారమే ఉంది. ఎందుకంటే ఎక్కడా కూడా పూర్తిగా ఇక్కడ ఒక ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్లలో కొంత వెళ్ళినటువంటి నిధులకు సంబంధించి ఈడీ అధికారులు కేటీఆర్ ముందు వచ్చి దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా ఆరా తీశారు. సో అలా ఆరా తీసేటటువంటి క్రమంలోనే కాస్త అంటే ఈడీకి కావచ్చు, అదే ఈడీ అధికారులు కేటీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా కాస్త ఆఫ్టర్ లంచ్ జరిగినటువంటి విచారణలో స్టేట్మెంట్ల మీదనే జరిగింది కాబట్టి ఆ స్టేట్మెంట్ల మీద జరిగినటువంటి విచారణ అత్యంత కీలకంగానే మారింది. మరి ఏం జరిగింది, మొత్తం విచారణకు సంబంధించి లోపల ఏం జరిగింది అనే దాని మీద ప్రస్తుతం ఇంకా చాలా తీవ్ర ఉత్కంఠంగానే ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. డెఫినెట్ గా ఆయన మరి కాసేపట్లోనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆయన వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నటువంటి ఈడీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి మీడియా పాయింట్ కోసం ఏర్పాటు అయితే చేశారు. ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఇప్పుడు ఆయన దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు చెప్పబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి విషయము. ఎందుకు అనుకుంటే మాత్రము ఒకటి ఏదైనా సరే ఒక వ్యవహారం సంబంధించి ఈడీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఈడీ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి ఆ కేసులో ఇప్పటికే ఏసీబీ అధికారులు కూడా విచారించారు. మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. రామ్ నరేష్, ఏంటి మొత్తానికి ఇందులో చూసుకుంటే కేటీఆర్ ఏమో నేను నిర్దోషిని, నేను నిజాయితీ పరుణ్ణి, నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. కానీ మరో పక్కన చూస్తుంటే ఏసీబీ విచారణలో క్లియర్ గా మరి ఐఏఎస్ అధికారి గాని అలాగే బిఎల్ఎన్ రెడ్డి గాని చాలా క్లియర్ కట్ గా కేటీఆర్ ఆదేశాల మేరకే మేము చేశామని, అంటే ఎవరికి వాళ్ళు మా తప్పు లేదు ఇందులో కేటీఆర్ చెప్పడం వల్ల మేము చేశామని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈడీ మరి బయటకు వచ్చి ఒక రకంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు, లోపల ఒక రకంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఏంటి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు ఉన్నారు, మొత్తానికి దారులన్నీ మూసుకుపోతున్నట్టే కనిపిస్తోంది. ఎందుకని మరి రేపు 18 కూడా మరోసారి ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఒక మనీ లాండరింగ్ ఫెమా నిబంధనల ఉల్లంఘనపై కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? రాజు, ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ రోజు ఈడీ విచారణ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫెమా నిబంధనల విరుద్ధంగా మనీ లాండరింగ్ సంబంధించిన విచారణ అయితే ఈ రోజు ఈడీ కార్యాలయంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విచారణ అనేది చాలా కీలకం, ఎందుకంటే ఈ విచారణ అనంతరం ఏం జరగబోతుంది అనేది అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు అయితే అరెస్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరికొద్ది సేపట్లో అయితే కేటీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించి డే 1 నుంచి కేటీఆర్ ఒకటే చెప్తున్నారు, అంటే ఇక్కడ నిధులు బదలాయింపు జరిగింది కానీ ఎక్కడ అవకతవకత జరగలేదు. ఏదైతే హెచ్ఎండిఏ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉందో ఆ బ్యాంకు నుంచి నిధులు బదలాయింపు చేయడం జరిగింది. అది క్లియర్ గా ఉంది, అంటే ఎక్కడ నిధుల ట్రాన్సాక్షన్స్ లో ఎక్కడ తప్పులు జరగలేదు, ఎవరికి లబ్ధి చేకూరలేదు అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే వ్యవహారాన్ని ఆయన ఏసీబీ అధికారుల ముందు కానీ ఇటు ఈడీ అధికారుల ముందు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నిధుల బదలాయింపు వ్యవహారానికి సంబంధించేసి ఇప్పటికే అంటే A1 గా ఉన్న A2 గా ఉన్న అరవింద్ కుమార్ గానీ అదేవిధంగా A3 గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి గానీ వీళ్ళిద్దరు కూడా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ నిధుల బదలాయింపు చేశామని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించే కేటీఆర్ ఈడీ అధికారులు కానీ ఇటు ఏసీబీ కానీ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అంటే నిధుల బదలాయింపు సంబంధించేసి కేబినెట్ అప్రూవల్ కానీ అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతులు కానీ తీసుకోలేదు. అదేవిధంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం నిధుల బదలాయింపు అనేది జరగలేదు. ఇది క్లియర్. దీనికి సంబంధించి మాత్రమే ఈ విచారణ కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే నిధుల బదలాయింపులో ఏదైతే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉంటుందో ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవ్వాలి, లేకపోతే దానిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యానికి సంబంధించిన కేసులు ఇప్పుడు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే నిధులకు సంబంధించి ఏదైతే 46 కోట్ల నిధులు బదలాయింపు చేశారో దాంట్లో ఎక్కడ అవినీతి జరగలేదు, అది క్లియర్. అది దానికి సంబంధించి కాకపోతే ఆ నిధులు అక్కడి నుంచి తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్ళాయా లేదనేది విచారణలో తేలనుంది.
చెప్పాలనుంది. అయితే ఈ రోజు విచారణలో మాత్రం ఏదైతే అరవింద్ కుమార్ గానీ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజంతా విచారణ జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ విచారణ ఈ రోజుతో పూర్తి కాలేదు. మరోసారి ఈ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అటు ఏసీబీ గానీ ఇటు ఈడీ అధికారులు గానీ మరోసారి వీరందరినీ పిలిచి విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత అరెస్టుల పర్వం అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. రాజు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్, అలాగే థ్యాంక్ యూ మధు.